నెహెమ్యా గ్రంథం. అందరూ మీ బైబిల్ తెరవండి. 6వ అధ్యాయం. లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా 1వ వచనం నుంచి 4వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలవక ముందుగా దానిలో బేటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బల్టును, టోబియోను, అరబీయుడైన గెషేమును, మా శత్రువులలో మిగిలిన వారును విని, సన్బల్టును, గెషేమును నాకు ఏదో హాని చేయుటకు, విన్నారా ఇక్కడ ఈ మాట అనండి పెద్దగా, నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి, ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలుసుకుందుము రండి అని పిలిచిరి. అందుకు నేను చేయు పని గొప్పది అన్నాడు పెద్దగా. నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. నెక్స్ట్, వారు అలాగున 4 మార్లు, ఎన్ని మార్లు? స్వరం ఎత్తాలి. ఎన్ని మార్లు? 4 మార్లు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చి తిని. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడి బలపరుచున్నట్లుగా ఒకసారి అందరి చేతులపైకి యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఇంకొంచెం నోరు తెరవాలి, ఇంకొంచెం. ఆమెన్. రైట్. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం లేక 3వ అధ్యాయ ప్రారంభంలో గోడలు కట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవుని కృప ఇంచుమించు 5వ అధ్యాయం ముగింపుకు వచ్చేసరికి గోడల పని ఓ రకంగా సంపూర్ణమైపోయింది. గోడలు ఎలా కట్టారట? గోడల మధ్యలో బీటలు లేకుండా, అనండి, చీలికలు లేకుండా సంపూర్ణంగా గోడ పని పూర్తయింది. జస్ట్ ఇక తలుపులు నిలవబెట్టడమే మిగిలిన పని. రేపో ఎల్లుండో పని పూర్తి కాబోతుంది. ఈ వార్త శత్రువులు తెలుసుకొని నాకేదో హాని చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. గమనించండి, అంతకు మునుపు గోడకు హాని చేయాలనుకున్నారు. ఇప్పుడు శత్రువు ఏం చేస్తున్నాడో తెలుసా? గోడలు కట్టేవాడికి హాని చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆత్మలో గ్రహించాడు. వాళ్ళు అన్నారు, అసలు మనం వివాదపడటం ఎందుకు? యెరూషలేముకి అల్లంత దూరాన ఓనో అనే ప్రాంతం ఉంది కదా, ఆ మైదానంలో మనం కూర్చొని మాట్లాడుకుందాం రండి. మొదటిసారి కబురు పంపించారు. నెహెమ్యా ఎంత స్థిరప్రజ్ఞుడో చూడండి, చెంచల మనసుకు ఎంత దూరంగా ఉండేవాడో చూడండి. మొదటిసారి వాళ్ళ దగ్గర నుంచి కబురు వచ్చింది, నేను రాను అన్నాడు. వాడెంత ముండోడో చూడండి. రెండోసారి కబురు పంపించాడు, వాయిస్ మారలా, నేను రాను. మూడోసారి కబురు పంపించాడు, నేను రాను అన్నాడు. శత్రువు ఎంత ముండోడో చూడండి. ఈసారి ఎన్నోసారి పంపించాడు? 4 సార్లు పంపించిన ఒకటే జవాబు. సహజంగా మొదటిసారి ఉన్నంత గట్టితనం రెండోసారి ఉండకపోవచ్చు కదా, రెండోసారి ఉన్నంత గట్టితనం మూడోసారి ఉండకపోవచ్చు కదా. 4వసారి వచ్చేసరికి మెతక ధోరణితో కాస్తంత మెత్తనబడి, సరే వస్తాలే పదా అని స్వరం మార్చలా. మొదట ఏ స్వరం వినబడిందో 4వసారి కూడా అదే స్వరం వినబడింది. ఈ 4 వచనాలలో నుండి ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠం, 5 ఆధ్యాత్మిక విషయాలు మనతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆశతో ఉన్నాడు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. గోడలు కట్టారు. ఎలాగ గోడలు కట్టారు? బేటలు లేకుండా. అయిలరా, మన కుటుంబాలను కట్టుకునేటప్పుడు, సంఘాలను కట్టుకునేటప్పుడు
గోడల్లో బీటలు ఉండకూడదు. గోడ అంటే రాయి ప్రక్కన రాయి, ఇటుక పక్కన ఇటుక, అవి కలిసి ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్లుగా ఉండటం ఒక సంపూర్ణమైన గోడ. బీట ఎప్పుడు ఏర్పడిద్ది? రాయికి రాయికి మధ్యలో, ఇటుకకు ఇటుకకు మధ్యలో ఎప్పుడైతే నెరవిడుస్తుందో దాన్ని బీటలు అని అంటారు. ఎలా గోడ కట్టాడు? బీటలు లేకుండా గోడ కట్టాడు. క్రైస్తవ కుటుంబాలరా, ఈ మాట బాగా వినండి. బీట చిన్నదైనా శత్రువు రావటానికి అది చాలా పెద్ద మార్గం అయిపోతుంది. బీట చిన్నదైనా, సందు చిన్నదైనా శత్రువు జొరబట్టడానికి అదే పెద్ద దారి. నీవు అనుకుంటావు ఇది చిన్న బీటే కదా అని, నన్నేం చేస్తుంది, ఇది చిన్న సందే కదా, దీనివల్ల ఏమవుతుంది అని నువ్వు అనుకుంటావు. కానీ విచిత్రం తెలుసా? శత్రువు నీ జీవితంలో జొరబడటానికి అది చిన్న బీటైనా శత్రువుకు అది పెద్ద దారి. అందుకని సాతాను ఏం చేస్తాడో తెలుసా? కుటుంబాలలో బీటలు కలిగేటట్లుగా వాడు చేస్తాడు. ఏంటా బీట? పేరుకు భార్యాభర్తలే, ఎవరికి వారే యమునా తీరు. భర్త మనసుతో భార్య మనసు కలవదు, భార్య మనసుతో భర్త మనసు కలవదు. శరీరాలు కలుస్తాయి కానీ హృదయాలు కలవు. దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు దీన్ని గూర్చి గుండెలను కంపింపచేసే ఒక మాట అంటారు. భార్యాభర్తల మనసు కలవకుండా శరీరాలు కలిస్తే అది కూడా ఓ పాటి వ్యభిచారం లాంటిదే. ఆ దైవజనుడు మాట్లాడే మాట విన్నారా? శత్రువు భర్త మనసుకు భార్య మనసు కలవకుండా బీటలు వారేటట్లుగా చేస్తాడు. తల్లిదండ్రుల మనసుకు పిల్లల మనసు కలవకుండా, అన్నదమ్ముల మనసు కలవకుండా, అక్కజల్లుల మనసు కలవకుండా, విశ్వాసుల మధ్యలో బీటలు వారేటట్లుగా, సేవకుల మధ్యలో బీటలు వారేటట్లుగా, సేవకులకు విశ్వాసులకు మధ్యలో బీటలు వారేటట్లుగా సాతాను పని ఒక్కటే, విడగొట్టటం. ఈ భార్యాభర్తలు విడిపోవాలి, దట్స్ ఇట్. ఈ తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో సఖ్యత ఉండకూడదు, వీళ్ళు విడిపోవాలి, దట్స్ ఇట్. ఏదో ఒక రీతిగా ఒకరికొకరు దూరం కావాలి. ఇది శత్రువు యొక్క ప్రయత్నం. మీ భార్యాభర్తల మధ్యలో చిన్న బీట ఏర్పడితే చాలు, శత్రువు జొరబట్టడానికి అదే పెద్ద రహదారిగా వాడు మార్చుకుంటాడు. మెదకులో మన పరిచర్య ఉంది కదా, వాస్తవంగా అది పొలాల మధ్యలో ఉంది. పొలాల మధ్యలో ఉంది అని తెలిసిన వెంటనే చుట్టూత దుర్భేద్యమైన గోడలు కట్టాం. మన గోడలు ఉన్నాయి చూసారా? పొలానికి మన గోడ ఎత్తు 15 అడుగులు ఎత్తు ఉంటుంది. ఎన్ని అడుగులు? సహజంగా కాంపౌండ్ వాళ్ళు ఎంత ఎత్తు ఉంటుంది? 15 అడుగుల. ఎవరా మహానుభావుడు? నాయన 15 అడుగులు కట్టావా? మహా ఉంటే ఎంత ఉంటుంది? 7 అడుగులు, మ్యాక్స్ 8 అడుగులు. పొలం లెవెల్ నుంచి మన గోడ ఎత్తు 15 అడుగులు. ఎందుకన్నా అంత ఎత్తు కట్టారు? పొలాల మధ్యలో ఉంది కనుక సహజంగా పాములు ఉంటాయి. పొలాల మధ్యలో ఉంది కాబట్టి చాలా సెక్యూర్డ్గా మందిరాన్ని కట్టడానికి దేవుడు కృప చూపించాడు. అయితే మొన్న మధ్య జార్జన్ చెప్తా అన్న, మొన్న మధ్య మన చర్చిలోకి ప్రక్కన రూమ్స్ ఉన్నాయి కదా, ఆ రూమ్స్ లోపటికి ఎంత లావు తాసుపాము, ఎంత పొడుగు తాసుపాము రూములోకి వచ్చిందన్న అన్నాడు. నాకు పాము అంటే అసలు భయం ఉండదు. అసలు ఆ పేరింటే నాకు భలే ధైర్యం. ఆ పేరింటే అసలు ఎక్కడ లేని దాందే ఉంది అన్నట్లుగా చాలా ధైర్యంగా ఉంటుంది. తమ్ముడ పాము వచ్చిందా అన్న? అవునన్నా అన్నాడు. అరే 15 అడుగులు ఎత్తు గోడ కట్టాం కదా, చుట్టూతో దుర్భేద్యమైన గోడ కట్టాం కదా, ఎట్లా వచ్చింది తమ్ముడా అది? అప్పుడు ఆ తమ్ముడు చెప్తాడు, అన్న గోడ అంతా చాలా బాగుంది, అయితే గోడకి గేటు పెట్టాం కదా, ఆ గేటుకి గోడకి వెంట్రుక వాసి మందంలో చిన్న ఖాళీ స్థలం ఉందన్నా. వాడు ఎట్టా వచ్చాడు? ఎవడాడు? నాగరాజు గాడు.
వాడు ఎట్టా వచ్చాడో నాకు అర్థం కాలేదు కానీ అన్న చిన్న సందు అది చూడండి, అది చిన్న బేటే సాతానుకు పెద్ద దారి. చిన్న వాట్సాప్ స్టేటస్సే నువ్వు చిన్నదనుకుంటావు, శత్రువు నీ జీవితంలో ప్రవేశించడానికి అది పెద్ద దారి సుమి. ఏమో అబ్బాయితో మాట్లాడితే ఏమైంది? లోకంలో బ్రతుకుతున్న తర్వాత మరీ గిరిగీసుకొని ఏం బ్రతకలేంగా. ఉద్యోగ స్థానానికి వెళ్ళి కోవర్కర్ 4 ముచ్చట్లు వేస్తే మంచిదే, తప్పే ఉంది. ఏదో కోవర్కర్ కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను అని శత్రువు జొరబట్టడానికి నీవు ఇచ్చే చిన్న బేట ఉందే, అది నీకు చిన్న బేటే, కానీ శత్రువు ప్రవేశించడానికి అది పెద్ద మార్గం అన్న సంగతి ఎప్పుడు జీవితంలో మర్చిపోవద్దు. తమ్ముడు ఆ పాము ఎట్లా వచ్చింది అన్న చిన్న గ్యాప్ ఉందన్న, గేటుకి గోడకి మధ్యలో చిన్న గ్యాప్ ఉందన్న. ఆ చిన్న గ్యాప్ను ఆధారం చేసుకొని ఇంతలో తాసుపాము లోపటికి వచ్చిందన్న. బిడ్డలారా వినండి, నీ జీవితంలో నీకు నీ భార్యకు మధ్యలో ఉన్న చిన్న పొరపచ్చే చిన్న మనస్మర్దే సాతాను నీ ఇంటిలో ప్రవేశించడానికి కారణమవుతుంది అన్న సంగతి ఎప్పుడు నువ్వు మర్చిపోకు. నీకు నీ తల్లిదండ్రులకు మధ్యలో ఉండే చిన్న మనస్మర్దే శత్రువుని ఇంటిలో ప్రవేశించి కుటుంబాలు పతనం చేయటానికి కారణమవుతుంది అన్న సంగతి ఎప్పుడు జీవితంలో మర్చిపోకు. మరేం చేయాలి? వద్దు, మన మధ్యలో బేటలు వద్దు, విశ్వాసుల మధ్యలో బేటలు వద్దు, భార్యాభర్తల మధ్యలో బేటలు వద్దు. శత్రువు ప్రవేశించడానికి చిన్న అవకాశం కూడా మనం ఇచ్చేవారిగా ఉండకుందుముగాక. వాడికి తెలుసా, నువ్వు చిన్న అవకాశం ఇస్తే చాలు వాడు సందట్లో సడేమి అంటాడు. ఇంకోసారి చెప్తా, చిన్న అవకాశం ఇస్తే చాలు. బాగా లావుపాటి మనిషట, నిలవబట్టడానికి బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ దైవజనుడు ఆల్రెడీ కూర్చున్నాడు, ఈ దైవజనుడు ప్రక్కన ఇంకొక ఆయన కూర్చున్నాడు. అది ఇద్దరు మాత్రమే కూర్చునే సీటు. దైవజనుడు ఈ లావుగా ఉన్న ఆయనను చూశాడు. నిలవబట్టడానికి ఇబ్బంది పడటం, కాళ్ళు ఎలా అంటాం ఇబ్బంది పడటం చూసి కాస్త ఎంతైనా క్రైస్తవుడి హృదయం దయగలిగిన హృదయమే కదా, మీది కాదనుకుంటా తమ్ముడా, ఒక్కరు కూడా చెప్పట్లా. సమాజం లోకంలో ఉన్న ప్రజలతో పోలిస్తే మన హృదయాలు నిజంగా దయగలిగిన హృదయాలు. మనకు కలిగిన దానిలో ఎంతో కొంత షేర్ ఎదుటోడికి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం సాధ్యమైనంత వరకు. దైవజనుడు చూసి ఆ లావుగా ఉన్న మనిషి లావుదనాన్ని బట్టి ఆ బస్సు రాడ్డు పట్టుకొని అటు ఇటు ఊగుతా ఎట్లా అంటాం చూసి వెంటనే అన్నారట, కొంచెం సీట్ను ఆనుకోండి మీరు కూడా అని అన్నారట. ఆ లావుపాటు మనిషి సరే పోనేలే కొంచెం సీట్ ఇచ్చారని ఆయన కొంచెం వాటి జరిగితే ఈ సీటు కార్నర్ దగ్గర ఆయన కూర్చున్నాడట లావుపాటు మనిషి. అంత దూరం పోయిన తర్వాత ఈ లావుపాటి మనిషి ఏం చేశాడో తెలుసా? ఇట్లా అన్నాడంట. ఆయన కొంచెం వాడు జరిగాడట, అంతటితో ఆగాడా, మరలా ఇట్లా అన్నాడట. ఆయన ఇంకొంచెం వాడు సర్దుకున్నాడట. ఇక ఈ లావుపాటి మనిషి పూర్తిగా వెనక్కన్నాడట. ఈ పాస్టర్ గారు కూర్చోటానికి సీట్ లేదంట. ఏం చేయాలో అర్థం కాక అప్పటిదాకా బస్ సీట్లో కూర్చున్న పాస్టర్ గారు లేచి నిలవబడ్డాడంట. అంటాడు, చిన్న అవకాశం నువ్వు ఇస్తే ఆధ్యాత్మిక జీవితం అంతటిని వాడు స్వతంత్రించుకోవటం ప్రారంభిస్తాడు, జీవితం అంతటిని స్వాధీనపరుచుకోవటం ప్రారంభిస్తాడు. వాడు నీ జీవితంలో ప్రవేశించడానికి ఓ చిన్న అబద్ధం చాలు, ఓ చిన్న మోసపూరితమైన మాట చాలు, ఓ చిన్న మోహపు చూపు చాలు, ఓ చిన్న తప్పుడు ఆలోచన చాలు. క్రీస్తులో నుండి వేరై చిన్న బేట సాతానుగాడికి నీలో కనబడితే ఆ చిన్న బేటే సాతాను నీలోనికి రావటానికి పెద్ద దారిగా చేసుకుని జీవితాన్ని ఆక్రమించుకుంటాడు. అందుకనే నెహెమ్యా గోడను ఎలా కట్టాడు? బేటలు లేకుండా అనండి, కొంచెం పెద్దగా అంటే గోడలో ఎక్కడ బేటలు అవి కనబడకుండా అంత పకడ్బందీగా గోడ కట్టాడు. వద్దు, మన ఆధ్యాత్మిక జీవితంలో మన ఆధ్యాత్మిక
జీవితంలో బేటలు వద్దు, ఎడబాటు, దూరం యేసునామములో మన జీవితంలో ఉండకుండునుగాక. సరే, బేటలు లేకుండా గోడ కట్టాడు కదా, మరి ఇంతగా పగడ్బందీగా గోడలు కడితే నెహెమ్యాకు శోధనలు వచ్చాయా? శోధనలకు అధికమైపోయాయా? ఇంకోసారి అడుగుతాను, ఇంత పగడ్బందీగా, ఇంత ప్లాన్డ్గా, ఇంత సిస్టమేటిక్గా గోడలు కడితే శోధనలు అధికమైపోయాయా? శోధనలు తగ్గిపోయాయా? అధికమయ్యాయి అనే కంటే కూడా తీవ్ర స్థాయిలోకి వచ్చాయి. 5వ అధ్యాయంలో నెహెమ్యాని చంపాలని ప్లాన్ చేయాల. 4వ అధ్యాయంలో నెహెమ్యాని ఎలా లేపాలి అని ఆలోచించాల. మొదటి 5 అధ్యాయాలలో నెహెమ్యాకు హాని చేయాలని ఎప్పుడు ఎక్కడ సన్బల్టు టోబియో ఆలోచించాల. విచిత్రం చూడండి, 5వ అధ్యాయానికి వచ్చేసరికి 5వ అధ్యాయానికి వచ్చే వరకు గోడనెట్లా పడగొట్టాలని ప్రయత్నం చేశారు. 6వ అధ్యాయానికి వచ్చేసరికి గోడను కట్టేవాడిని ఎట్లా పడగొట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఒత్తిడి తీవ్రతరం అవుతుంది. బిడ్డలారా, ఒక రహస్యం మీకు చెప్తాను. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు దేవుల్లో సాగిపోయేటప్పుడు కొన్నిసార్లు ఒత్తిడి తీవ్రతరం అవుతుంది. అది కుటుంబ నేపథ్యం కానీ, వ్యాపార నేపథ్యం కానీ, ఆర్థిక నేపథ్యం కానీ, ఎందుకో ఒత్తిడి బాగా తీవ్రతరం అవుతుంది. నువ్వు వెనుదిరిగి చూసి ఆలోచించేటప్పుడు, దేవా ఎందుకు ఇంత ఒత్తిడి అయిపోయింది? నేను తీసుకున్న నిర్ణయాలు వాక్యానుసారంగా తీసుకోలేదా? నో, వాక్యానుసారంగానే తీసుకున్నావు. దేవా, నేను చేసిన పని నీ చిత్తానికి వ్యతిరేకంగా చేశానా? లేదు నాయనా, నా చిత్తానుసారంగానే చేసావు. ప్రభా, నేను ఏ పని ప్రారంభించినా నీ చిత్తాన్ని కనుక్కొని, నీ చిత్తాన్ని వెతికి, ఇది నీ చిత్తం అని తెలిస్తేనే అడుగులేసే కదా. మరి నీ చిత్తానుసారంగా అడుగులు వేస్తే ఎందుకు నా జీవితంలో ఇంత తీవ్రమైన ఒత్తిడి? ఎందుకు అంత తీవ్రమైన ఒత్తిడి జరుగుతుందో తెలుసా? దేవుని చిత్తానుసారంగా నువ్వు అడుగులు వేసినప్పుడే ఒత్తిడి కొన్ని సందర్భాల్లో తీవ్రతరం అవుతుంది. ఎందుకో చెప్పమంటారా? ఒత్తిడి అధికమవుతుందంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా అడుగులు వేయబోతున్నావు అని గ్రహించు. రెండవది, ఒత్తిడి అధికమైపోబోతుందంటే నువ్వు ప్రారంభించిన పని ఇవాళో రేపో కొద్ది రోజుల్లోనే అది సక్సెస్ఫుల్గా నువ్వు ఫినిష్ చేయబోతున్నావు అని గ్రహించు. ఇంకోసారి చెప్పంటారా? ఎప్పుడైనా జీవితంలో ఒత్తిడి తీవ్రతరం అయితే, దేవా నేను వాక్యానుసారంగానే సేవ చేశా, నా మట్టుకు అనుకోండి, నేను వాక్యానుసారంగానే సేవ చేశా, ఏదైనా ఒక మాట అడిగేటప్పుడు ఇది దైవ చిత్తమా కాదా 1కి 10 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మీ చిత్తానుసారంగా అడుగులు వేశా. ఇంత చిత్తానుసారంగా అడుగులు వేసినా కొన్నిసార్లు సంఘంలో ఒత్తిడి ఎక్కువైపోద్ది, సేవకుల ద్వారా ఒత్తిడి ఎక్కువైపోద్ది, నువ్వు బ్రతికే స్థలంలో ఒత్తిడి ఎక్కువైపోద్ది. ఒత్తిడి అధికమవుతుందంటే తొందరలో నువ్వు గెలవబోతున్నావు అని గ్రహించు. అందుకని ఒత్తిడి అధికమైనప్పుడు పని స్థలాన్ని విడిచిపెట్టి పారిపోవద్దు, భయపడవద్దు. నీ వర్క్ స్పాట్లోనే నిలవబడి, నీ పని స్థలంలోనే నిలవబడి శత్రువును ఎదుర్కోవటం దేవుని దగ్గర నేర్చుకుందువుగాక, భయపడి పారిపోకుందువుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. అంటే ఒత్తిడి తీవ్రమైందంటే మనం గెలవబోతున్నామనే, ప్రత్యర్థి దగ్గర నుంచి దాడి అధికమవుతుందంటే మనం చక్కగా ఆడుతున్నామనే. ఎస్, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. భారతదేశంలో ఒకప్పుడు పేరుగాంచిన ఆట హాకీ. భారతదేశపు ఆట హాకీ. వాస్తవంగా క్రికెట్ మన దేశపు ఆట కాదు, అది ఇంగ్లాండ్లో పుట్టింది. భారతదేశపు ఆటను హాకీ అని అంటారు. మన పాకిస్తాన్కి మన భారతదేశానికి హాకీ ఆట జరుగుతుంది. మనోళ్ళు బాగా ఆడారు, అప్పటికి 2 గోల్స్ చేశారు. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏం తక్కువ తినలా, వాళ్ళు కూడా ఒక గోల్ చేశారు. ఇంకొక పావు గంటలో ఆట పూర్తి కాబోతుంది. భారతదేశస్తులను ఓడించాలన్నా లేదు మ్యాచ్ డ్రా కావాలన్నా పాకిస్తాన్ ఆయన ఇంకొక గోల్ చేశాడనుకో సమం అయిపోద్ది, భారతదేశం గెలిచినట్లుగా ఉండదు. ఇంకొక పావు గంట గడిస్తే భారతదేశం గెలవబోతుంది. వీళ్ళు ఆల్రెడీ 2 గోల్స్ చేశారు. పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు?
కొంచెం గట్టిగా. ఇంకొక పావు గంటలో ఆట పూర్తి కాబోతుంది. వీళ్ళు ఆల్రెడీ 2 గోల్స్ చేశారు. వీళ్ళు చేసింది ఒకే గోల్. ప్రత్యర్థి గెలవకుండా ఉండాలి అంటే గమనించండి, ఆ ఒక్క గోల్ ఆడాలి. ఇంకెంత టైం ఉంది? ఈ పావు గంట పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా ఆడతారు? గెలిచేం లేపో అని. ఇప్పుడు గెలిచి ఉద్ధరించేది ఏముంది? మనం ఒక మాట, గెలిచి ఉద్ధరించేది ఏముంది, సాధించి ఉద్ధరించేది ఏముంది అని అనుకుంటారా? ఆ పావు గంట సేపు ముందు ఆడిన 1:15 నిమిషాల ఆట కంటే ఈ 15 నిమిషాల ఆట ఉందో చూసారా? తీవ్ర స్థాయిలో సర్వశక్తులు వడ్డి రక్తపు చొక్కను దారపోస్తూ తీవ్ర స్థాయిలో వాడు ఆట ఆడటం ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు గెలవబోతున్నారు. ప్రత్యర్థి ఇంకెక్కువ ఆట ఆడుతున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు పని చేయలేదని కాదు, బాగా పనిచేస్తున్నావు అని అర్థం. తెలుగు వాళ్ళారా, ఒత్తిడి అధికమైపోతుందంటే, ఒత్తిడి తారాస్థాయికి చేరిందంటే నువ్వు సరిగ్గా ఆడట్లేదని కాదు, చాలా బాగా ఆడుతున్నావు. ఒత్తిడి అధికమైపోబోతుందంటే నేడో రేపో సక్సెస్ఫుల్గా నువ్వు ఫినిష్ చేయబోతున్నావు. నీ ఒత్తిడి నీ పని స్థాయిని, ఇంకొక మాటలో చెప్పాలంటే నువ్వు అనుభవించే ఒత్తిడి నువ్వు పని చేస్తున్న అద్భుత విధానాన్ని చాటి చెప్తా ఉంది. బాగా ఒత్తిడి ఎదురైంది. ఇంకోసారి చెప్తాను, బాగా ఒత్తిడి ఎదురైంది. బాగా ప్రార్థన చేస్తున్నావని అర్థం. బాగా ఒత్తిడి ఎదురైంది, బాగా పనిచేస్తున్నావు అని అర్థం. బాగా ఒత్తిడి ఎదుర్కొంటున్నావు. ఇవాళ రేపో 2-3 రోజుల్లో సక్సెస్ఫుల్గా నీ టాస్క్ కంప్లీట్ చేయబోతున్నావు అనే దానికి అది నిదర్శనం. హల్లెలూయా. అయ్యా, మరి ఈ ఒత్తిడి ఎట్లా? ఒత్తిడి చూసి భయపడి నువ్వు దూరంగా పారిపోవద్దు. ఎంత ఒత్తిడి ఉంటుందో అంత విలువైన దానిగా నువ్వు మార్చబడతావు. వాస్తవంగా వజ్రాలను గూర్చి చిన్నప్పుడు అది ఎలా ఏర్పడుతుంది ఏంటి నాకు అర్థం కాల. బంగారం కంటే, వెండి కంటే, ఇత్తడి కంటే వజ్రం విలువైందా కాదా? డైమండ్ విలువైందా కాదా? విలువైందా? చాలా విలువైందా? చాలా విలువైంది. నేను ఒకసారి పుస్తకం చదువుతున్నప్పుడు అసలు ఈ వజ్రాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయో తెలుసా? బొగ్గులో నుంచి ఏర్పడతాయి అని చదివాను. నేను అది చదవటంతో నేను మనసులో అనుకున్నాను, ఇది రాసింది ఎవరో కానీ వీడికి తెలివి లేదనుకుంటా. వజ్రం ఏంటి, బొగ్గేంటి, అసలు పోలిక ఏమైనా ఉందా? నా వైపు చూసి చెప్పాలి. పోలిక ఏమైనా ఉందా? బొగ్గు ఎట్టుంటుంది? ఏం అడగనులేండి. ఎట్టుంటుంది బొగ్గు? నల్లగా ఉంటుంది, చూడ అసహ్యంగా ఉంటుంది. వజ్రం ఎట్లుంటుంది? తెల్లగానా? నీకు తెలియకపోతే ఆగు. మెరుపులు, ప్రపంచంలో ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగులు వజ్రంలో ఉంటాయి. ఇటు తిప్పితే గ్రీన్, ఇటు తిప్పితే యెల్లోయిష్, ఇటు తిప్పితే రెడ్, అట్లా తిప్పుకుంటూ పోతూ ఉంటే ప్రపంచంలో ఎన్ని రంగులు ఉంటాయో అన్ని రంగులు ఒక్క వజ్రంలోనే ఉంటాయి. అరే, ఎట్లా ఈ వజ్రం బొగ్గులో నుంచి ఏర్పడింది? ఇది అబద్ధమేమో కదా? నో, వజ్రము బొగ్గులో నుంచే ఏర్పడింది. ఎలా ఏర్పడిందో తెలుసా? భూమి అగాధ స్థలాలలో బొగ్గు అధిక ఒత్తిడికి, అధిక టెంపరేచర్కి గురైనప్పుడు కొన్ని దినాల పాటు ఆ అధికమైన టెంపరేచర్లో, అధికమైన ఒత్తిడిలో అది కాల్చబడుతూ ఒత్తిడికి గురైనప్పుడు ఆ బొగ్గే అధిక ఒత్తిడి, అధిక ఉష్ణోగ్రతను బట్టి బొగ్గు కాస్త వజ్రంలాగా మారిపోద్దట. నీ జీవితంలో ఎప్పుడైనా అధికమైన ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానయ్యా, మానసికంగా కృంగిపోతున్నానయ్యా బాబోయ్, భర్త వైపు నుంచి ఒత్తిడి, పిల్లల వైపు నుంచి ఒత్తిడి, ఆర్థిక విషయాల్లో ఒత్తిడి, అనారోగ్య విషయాల్లో ఒత్తిడి, ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానయ్యా, చస్తే బాగుండు అని అనుకో. ఒత్తిడి అధికమైందంటే బొగ్గు లాంటి నీ బ్రతుకు వజ్రంలాగా మార్చబడబోతుందన్న సంగతి గ్రహించి, ఎస్, శోధించబడిన మీదట నేను సువర్ణలాగా మార్చబడబోతున్నాను. ఈరోజు నా బ్రతుకులో ఒత్తిడి అధికమవుతుందంటే నా దేవుడు వజ్రంలాగా మార్చబోతున్నాడు అని భయపడకుండా, పని స్థలాన్ని విడిచిపెట్టి దూరంగా పారిపోకుండా నిలవబడి
పోరాడే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరం చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా హల్లెలూయా. రైట్. నంబర్ 1, బేటలు వద్దు. బేట చిన్నదైన శత్రువు ప్రవేశించడానికి అది పెద్ద దారి. రెండవది, భయం వద్దు, ఒత్తిడిలో నిలవబడు. ఎప్పుడైనా ఒత్తిడి అధికమైందంటే మనమే కాదు, బైబిల్లో భక్తుడైన ఏలియా కూడా భయంకరమైన ఒత్తిడికి గురైపోయాడు. ఎంత ఒత్తిడికో తెలుసా? అలాంటి ఫైర్ బ్రాండ్ అనండి ఒకసారి కొంచెం పెద్దగా. ప్రవక్తలందరిలో ఫైర్ బ్రాండ్ ఎవరంటే వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ ఏలియానే. ఎక్కడికైనా వెళ్తే ఒకే మాట అనేవాడు, నేనే దైవజనుడనైతే. అనండి నేనే దైవజనుడనైతే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఈ 50 మందిని కాల్చివేయును గాక. ఆమేనా? ఆ బ్యాచ్ అగ్ని కొమ్మరించడం, తగలబెట్టేయటం. అరే కర్మేలు పర్వతం మీద దేశమంతా ఒక సైడు, ఏలియా ఒక్కడు ఒకవైపు ఉన్నాడు. విన్నారా? దేశం అంతా ఒకవైపు ఉంది, ఏలియాది ఒక్కటి దేవుని వైపు ఉన్నాడు. ఒక్కడే రోషం కలిగిన ప్రవక్తగా నిలబడి ఆకాశం నుండి అగ్ని కుమ్మరింపజేసి ఇశ్రాయేలు దేవుడే నిజదేవుడని ఇశ్రాయేలీలు ఎంత ఒప్పుకునేటట్లుగా చేసి ఒక్క ఏలియా ఇశ్రాయేలు దేశం యావత్తును దేవుని తట్టు త్రిప్పిన ఫైర్ బ్రాండ్. సప్పట్లు బాగానే ఉన్నాయి. ఈ కార్యం పూర్తయి తర్వాత 19వ అధ్యాయానికి వెళ్ళేసరికి అడవిలోకి పారిపోయాడు. బదిరి వృక్షం కింద పండుకున్నాడు. అంటాడు, ఇట్లాంటి ప్రార్థన మీరు జీవితంలో కనీసం ఒక్కసారైనా చేసి ఉంటారు. మా అక్కోళ్ళు అంటారు, జీవితంలో ఒక్కసారి ఏంటయ్యా, ఏమ్మా రోజు చేస్తున్నారా? ఏమైందిరా తల్లి? సరే వినండి. బదిరి వృక్షం కింద కూర్చొని అంటాడు, నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాదయ్యా, నన్ను ఈ చెట్టు కిందే చంపేయ్యా అని మరణాపేక్షతో. ఎందుకు మరణాన్ని కోరుకుంటున్నాడు? ఈ భక్తుని జీవితంలో ఒత్తిడి అంత తీవ్రతరమైంది. అప్పుడు అంటాడు, ఏలియా బొగ్గులాగా అధిక ఒత్తిడికి అధిక ఉష్ణోగ్రత గురైపోయావు కదా, ఈరోజు నుంచి విను, రాగల కాలంలో శక్తికి మించిన పరిచర్య నీ ద్వారా నేను చేయించబోతున్నాను. నీ బలానికి మించిన పరిచర్య నీ ద్వారా నేను చేయించబోతున్నాను. ఒత్తిడిలో నిలవబడు, పారిపోకో. ఈ టెన్షన్స్లో నిలవబడు, పారిపోకో. బాబో తట్టుకోలేకపోతున్నా, బాబోయ్ నా ఒత్తిడి తీవ్రతరం అయిపోయింది, ఈ టార్చర్ భరించే కంటే చస్తే మేలు అని అనుకోకు. ప్రభా ఒత్తిడిలో నిలవబడి కృపద ఇచ్చేయి అని ఒత్తిడిలో నిలవబడ్డాడు ఏలియా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ప్రవక్తలను అభిషేకించే పరిచర్య, రాజులను అభిషేకించే పరిచర్య, ఆ తర్వాత తనకంటే శక్తివంతమైన దైవ సేవకులను తయారు చేసే పరిచర్య. దానికి మించి బ్రతికొండగానే పరలోకానికి ఎత్తబడే కృపదేవుడు అనుగ్రహించాడు. నీకు తెలుసా, ఏలియా ఇప్పటికి పరలోకానికి వెళ్ళి 2700 సంవత్సరాలైంది. నన్ను చంపే ప్రభు అని ప్రార్థన చేశాడు, ఇప్పటి వరకు చచ్చిపోలా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏమన్నాను? చప్పట్లు కొట్టమన్నానా? ఏమన్నాను? 2700 సంవత్సరాల క్రితం నన్ను చంపేయ అన్నాడు. దేవుడు అంటాడు, నిన్నెందుకు చంపుతారా, నిన్ను అపురూపంగా చూసుకుంటా. దరిదాపుగా 2700 సంవత్సరాల క్రితం పరలోకానికి వెళ్ళాడు. ఎప్పటికీ పరలోకంలో మరణాన్ని రుచి చూడకుండా పరలోకానికి వెళ్ళింది ఇద్దరు, ఒకటి హానోకు, రెండవది ఏలియా. విన్నారా? బొగ్గు లాంటి బ్రతుకును వజ్రంలాగా దేవుడు మార్చాడు. తమ్ముడు నా వైపు చూడు. ఒకవేళ ఈరోజు బొగ్గులాగా ఒత్తిడి అనుభవిస్తున్నావా, టెన్షన్ అనుభవిస్తున్నావా, మానసిక కృంగుదల అనుభవిస్తున్నావా, ఒత్తిడిలో నిలవబడు, వజ్రంలాగా నా దేవుడు నేను మార్చునుగాక. చప్పుడు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. నంబర్ 1 బేటలు వద్దు. నంబర్ 2 భయం వద్దు. అనండి. మొదటిది ఇంకోసారి అనండి.
మూడవది చూడండి, అక్కడ ఒక మాట, మొదటి 2 వచనాలు. థ్యాంక్ యూ. నాతో కలిసి చెప్పండి. సన్బల్టును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనము కలుసుకుందాము రండిని. ఎక్కడ కలుసుకుందామని గమనించండి. నా వైపు చూడండి. నెహెమ్యా యెరూషలేములో ఏం చేస్తున్నాడు? గోడలు కడతా ఉన్నాడు. విన్నారా? గోడలు కడతా ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాడు. తెలుగులో ఒక సామెత ఉంది. ఆ సామెత చెప్పే ముందు గోడలు కడుతున్న నెహెమ్యా దగ్గరికి వీళ్ళు కబురు పంపించి ఏమని చెప్తా ఉన్నారు? నాయనా, నీ పని స్థలాన్ని విడిచిపెట్టి ఓనో మైదానానికి రా, మనం కలిసి మాట్లాడుకుందాం, మనం ముచ్చటిద్దాం, కొన్ని విషయాలు తర్కించాలి, రా ఓనో మైదానానికి రా అని పని చేస్తా ఉన్నవాడిని చెడగొడుతున్నారు. పని చేస్తున్న వాడి దృష్టిని మరల్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలుగులో ఉన్న సామెత ఏంటంటే, గమనించండి, తెలుగులో ఉన్న సామెత ఏంటంటే అర్థమైపోయింది ప్రసాదానికి. ఏమర్థమైందంటే, మేసేగాడిదను కూసేగాడిది వచ్చి చెడగొట్టిందట. ఈ నెహెమ్యా గాడిద కాదు, గుర్రంలాగా దేవుడు తనకిచ్చిన పని నమ్మకంగా చేసుకుంటున్నాడు. ఈ నమ్మకంగా పని చేస్తున్నటువంటి ఈ నమ్మకమైన పనివాడి దృష్టి మరల్చడానికి శత్రువు చేస్తున్న ప్రయత్నం. రా ఓనో మైదానానికి రా, మనం కలిసి మాట్లాడుకుందాం. పని చేస్తున్న నెహెమ్యా దృష్టిని మరల్చడానికి, దర్శన రీతిగా దేవుని పనిలో సాగిపోతున్న నెహెమ్యా దృష్టి మరల్చడానికి శత్రువు చేస్తున్న ప్రయత్నం. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, మనకో దర్శనం ఉంది, పరలోక రాజ్యం చేరాలి. మనకో దర్శనం ఉంది, యుగాయుగాలు ప్రభువుతో కూడా బ్రతకాలి. మనకో దర్శనం ఉంది, మన కుటుంబాలను ఆధ్యాత్మిక కుటుంబాలుగా కట్టుకోవాలి. ఆమేన్. మనకో దర్శనం ఉంది, నామకార్థ క్రైస్తవ జీవితం చేయకూడదు, బ్రతికిన కొద్ది దినాలైన నికార్సైన క్రైస్తవ జీవితం జీవించాలి. యేసయ్య మధ్యాకాశానికి ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మనం ఎదుర్కొన్నప్పుడు మనలను చూసి, బలా నమ్మకమైన మంచి దాసుడా, ప్రభు దగ్గర నుంచి కితాబు పొందుకోవాలి. ఈ దర్శనం మనకుంది. మన ఇంటిలో సాతాను ప్రవేశించకూడదు. మన ఇంటి చుట్టూత ప్రార్థనా గోడను కట్టుకోవాలి, రక్షణ గోడను కట్టుకోవాలి. యేసయ్య రక్తాన్నే మన ఇంటి చుట్టూత కంచెగా, ప్రార్థన కంచెగా వేసుకోవాలి. ఇది మనకున్న దర్శనం. యేసయ్యకు మహిమ కలుగును గాక. విన్నారా? నీ జీవితంలో కొన్ని దర్శనాలు ఉంటాయి. నా వైపు చూడండి. ఓ సేవకుడిగా నాకొక దర్శనం. బ్రతికున్న దినాల్లో ఒక మాదిరికరమైన సేవ చేయాలి. బ్రతికున్న దినాల్లో మాదిరికరమైన సేవే కాదు, మనం చనిపోయిన తర్వాత కూడా మన సేవను రాబోయే తరాలు మాదిరిగా తీసుకోవాలి. లక్షల కొలది ప్రజలకు ఆత్మీయ తండ్రిగా ఉండాలి. లక్షల కొలది ప్రజలను ప్రభు కొరకు సంపాదించి ఆత్మలను దేవునికి కానుకగా ఇవ్వాలి. దర్శనం మంచిదే, నీ సంకల్పం మంచిదే. నీ దర్శనంలో నుంచి నిన్ను తప్పించే 5 రకాలైన ఓనో మైదానాలు ఉన్నాయి. ఓనో మైదానం నీ దర్శనం నుంచి నిన్ను తప్పిస్తాయి, నీ పవిత్రత నుంచి నువ్వు తప్పిస్తాయి. తమ్ముడు, అవి దేవుల్లో నువ్వు ఎలా బ్రతకాలనుకున్నావో ఆ దర్శనంలో నుంచి నిన్ను తప్పించే 5 Cలు. నంబర్ 1 సెల్, నంబర్ 2 సినిమా, నంబర్ 3 కంఫర్ట్, నంబర్ 4 కంపానియన్స్, నంబర్ 5 కార్నల్ డిజైర్స్. విన్నారా? ఏ క్రైస్తవుడైతే ఈ 5 విషయంలో తస్మాత్ జాగ్రత్త వహిస్తాడో శత్రువాణ్ణి ముట్టడో. ఇంకోసారి చెప్తున్నాను, నీ దృష్టిని మరల్చే 5 Cలు, దేవునిలో నుంచి నేను తప్పించే 5 Cలు. ఎలా బ్రతకాలని సమర్పించుకొని దేవుని దగ్గరకు వచ్చావో, ఎలా దేవుని మార్గంలో జీవించాలని నిర్ణయాలు తీసుకున్నావో, నీ దర్శనంలో నుంచి నేను తప్పించే మొట్టమొదటి C సెల్ ఫోన్. అమ్మా, అయ్యా, సెల్ ఫోన్ను ఎంత మితంగా వాడతావో, సెల్ ఫోన్ను ఎంత కంట్రోల్డ్గా వాడతావో, నీ దర్శనం సఫలీకృతం అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఓ తల్లి చెప్తుంది, అయ్యా, నా భర్త నా కష్టాధ్యత మీద బ్రతుకుతాడయ్యా, అలాగని
తనకు ఉద్యోగం లేదు కాబట్టి బ్రతికితే తప్పు అని నేను అనుకుని నేను దాని గురించి బాధపడను. కానీ బాధ ఏంటంటే ఉద్యోగం కొరకు ఏ ప్రయత్నం చేయడయ్యా, నా ఒక్కదాని కష్టంతోనే కుటుంబాన్ని గడిచిన 5 సంవత్సరాలు బట్టి పోషిస్తున్నానయ్యా. మరి బ్రదర్ ఏం చేస్తాడమ్మా? రాత్రి 1 గంట 2, 2:30, 3 దాకా సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటాడు. అదేదో పబ్జి గేమ్ అంట, పబ్జి గేమ్. మధ్యరాత్రి 1 గంట 2 వరకు పబ్జి గేమ్ ఆడుతూనే ఉంటాడయ్యా. కాళ్ళు చేతులు బాగున్నాయి, చక్కగా చదువుకున్నాడు, అన్ని ఆరోగ్య స్థితిగతులు బాగున్నాయి. సోమరితనమయ్యా, కష్టపడి పనిచేయడయ్యా. అంటదా తల్లి, అసలు ఈ సెల్ ఫోన్ కనిపెట్టింది ఎవరో కానీ నా భర్తను తిట్టుకునేదానికంటే ముందుగా సెల్ ఫోన్ వాళ్ళు తిట్టుకుంటావా మా తల్లి అంటది. ఆ సెల్ ఫోన్ తయారు చేసిన నా కుటుంబాన్ని నో, ఈ సెల్ చాలా అద్భుతమైంది. దీన్ని సరిగ్గా వాడుకోవటం నీకు చేతనైతే కావలసినంత జ్ఞాన సంపత్తి దీనిలో దేవుడు దాచి ఉంచాడు. నీ దర్శనాన్ని తప్పించేది సెల్, రెండవది సినిమా, మూడవది కంఫర్ట్. సుఖవంతమైన జీవితానికి ఎప్పుడైతే నువ్వు అలవాటు పడతావో, సుఖభోగాలకు ఎప్పుడైతే నువ్వు అలవాటు పడతావో, నీ జీవితం పతనం అవటం ప్రారంభిస్తుంది. నేనంట, నీ బలాన్ని పెట్టుబడిగా పెట్టు, విజేత అవుతావు. నీ సమయాన్ని పెట్టుబడిగా పెట్టు, విజేత అవుతావు. నీ ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఒక లక్ష్యాన్ని సాధించడానికి పెట్టుబడిగా పెట్టు. డబ్బును పెట్టుబడిగా పెట్టేదానికంటే ముందు నిన్ను నీవే పెట్టుబడిగా పెట్టుకో. శిఖరాల మీద కూర్చోటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గమనించండి, ఏ రంగంలోనైనా ఒకడు సాధించాలంటే నీ నిద్రను పెట్టుబడిగా పెట్టాలి, నీ తిండిని పెట్టుబడిగా పెట్టాలి, నీ పడక సుఖాన్ని పెట్టుబడిగా పెట్టాలి. నీ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో ఆ కంఫర్ట్ జోన్ను వదులుకొని నిన్ను నీవు శ్రమలకు అప్పగించుకుంటే విజేతగా నా ప్రభు నిశ్చయంగా నిన్ను నిలవబెడతాడు. యేసయ్య పరలోకపు సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నంత కాలం లోకాన్ని సంపాదించుకోవాలా. దేవదూతల చేత ఆరాధించబడుతున్నంత కాలం లోకాన్ని తండ్రి సంపాదించుకోవాలా. ఆ పరలోకపు తండ్రి లోకాన్ని ఎలా సంపాదించుకున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారు సింహాసనాన్ని విడిచి భూలోకానికి దిగివచ్చి శిలువ మరణం పొందినంతగా భూమి మీద తాను శ్రమపడ్డాడు గనుక ప్రపంచాన్ని జయించిన జయవీరుడిగా యేసుక్రీస్తు వారు నిలవబడ్డాడు. ఎలా లోకాన్ని జయించాడు? సుఖ సౌఖ్యాలు విడిచిపెట్టాడు. 4వది కంపానియన్. విన్నారా? స్నేహాలు, సహవాసాలు. నీ సహవాసం చెడ్డదైతే నువ్వు మంచోడువైనా ఏదో ఒకరు చెడిపోతావు. నీ స్నేహితులు సరైన వాళ్ళు కాకపోతే నువ్వు సరైన దానివైనా. ఎవరిని పెట్టారా? స్నేహం చాలా ప్రాముఖ్యమైంది జీవితంలో. సహవాసం ఒక వ్యక్తి జీవితం మీద ఎంత ప్రభావితం చూపిస్తుందో వర్ణించడానికి మాటలు చాలా విచిత్రం తెలుసా? నా వైపు చూడు, అందరూ నా వైపు చూడు. బియ్యం ఉంది, బియ్యం పసుపులో కలిసింది, తలంబ్రాలు అవుతాయి. అదే బియ్యం బెల్లంలో కలిసింది, ఏంటో ఏదో అన్నారు. అదే అన్నం బెల్లంలో కలిసింది, అదే అన్నం బెల్లంలో కలిసింది. పాయసం అయిపోయింది. అదే బియ్యం బొగ్గులో కలిసిపోయింది. శాతబడి చేయటానికి ఆడతారంట. వాటిని ఎట్టా వాడతారో నాకు తెలీదు, కావాలంటే అడ్రస్ ఇస్తాను, మీరే కనుక్కోండి. బొగ్గులో కలిసిపోతే చేతబడికి, పసుపులో కలిస్తే తలంబరాలకి. అదే బియ్యం బెల్లంలో కలిస్తే పాయసపన్నం అయిపోతుంది. నీవు అనేకులకు మాధుర్యతని ఇచ్చేవాడిగా ఉండాలంటే కలవాల్సిన వాళ్ళతో నువ్వు కలవాలి సుమే. శ్రేష్టమైన వాళ్ళతో కలిస్తే నీ బ్రతుకు శ్రేష్టమైనదిగా మార్చబడుతుంది. తాగుబోతుడితో కలిస్తే నంబర్ 1 తాగుబోతుడు అయిపోతావు. గంజాయి బ్యాచ్తో కలిస్తే నంబర్ 1 గంజాయుడు అయిపోతావు. గొడంబా బ్యాచ్తో కలిస్తే సినిమాలు, లోకపు సరదాలు, అలాంటి చెడ్డ స్నేహితులతో కలిస్తే నువ్వు మంచోడివైనా
ఆ చెడు సహవాసం నిన్ను చెడగొడతాది, జాగ్రత్త. అందుకని భక్తుడు అంటాడు కదా, మోసపోకుడి, కొంచెం గట్టిగా, మోసపోకుడి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని అది చెరిపివేయటం ప్రారంభిస్తుంది. మరొక అద్భుతమైన కాంబినేషన్ చెప్తాను. ఆకాశం నుంచి కురిసే వర్షపు చినుకులు స్వచ్ఛమైనవి. బ్యాచిలర్లుగా ఉన్నప్పుడు వర్షపు నీళ్లు భలే పట్టుకునేవాళ్ళం. వర్షపు నీళ్ళతో బట్టలు తుక్కుంటే ఇక సూపర్ పవర్ రెయిన్, వాషింగ్ పౌడర్, నిర్మా, టంటంటోయ్, ఆ మ్యూజిక్ రావాల్సిందే. అంత శుభ్రం అయిపోతాయి, అంత శుభ్రం అయిపోతాయి. అంత స్వచ్ఛమైన వర్షపు నీళ్ళు బురద నీళ్ళల్లో పడితే మురికైపోతాయి. వేడి వేడిగా ఉన్న పెనం మీద పడితే ఆవిరైపోతాయి. అదే స్వచ్ఛమైన నీళ్లు ముత్యపు చెప్పలో పడితే కొన్ని సంవత్సరాల తర్వాత ముత్యపు చెప్పలో పడ్డ వర్షపు చినుకులు ముత్యాల్లాగా మారిపోతాయట, ముత్యాల్లాగా మారిపోతాయి. బురద నీళ్ళలో పడ్డాయి, మురికైపోయినాయి. పెనం మీద పడ్డాయి, ఆవిరైపోయినాయి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నీ భవిష్యత్తును శాసించేది నీ సహవాసం సుమి. గుండెల్లో రాసుకోండి మాట. నీ భవిష్యత్తును శాసించేది, రాగల కాలంలో నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నీ డెస్టినేషన్ శాసించేది నీ సహవాసం, కంపానియన్. సి, జాగ్రత్త. ఐదవది కార్నల్ డిజైర్, అపవిత్రపు కోరికలు. అపవిత్రపు కోరికలు అది ఓనో మైదానం. ఏంటి క్రైస్తవ జీవితంలో ఓనో మైదానం? నీ దర్శనాన్ని తప్పించే ఓనో మైదానం సెల్ ఫోన్, సినిమా, కంఫర్ట్, కంపానియన్. లాస్ట్ వన్ కార్నల్ డిజైర్. ఈ ఐదిటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటావో దేవుని కొరకు అంత ఖచ్చితంగా బ్రతకటానికి దేవుడు కృప చూపించునుగాక. అందరూ ఒకసారి నా వైపు చూడండి. ఈ ఐదిటిని సెలువు వేసే కృప దేవుడు మనకిచ్చినట్లుగా రెండు చేతులెత్తి చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. సెల్ ఫోన్ మీద దేవుడు మనకు విజయం దయచేయునుగాక. సుఖవంతమైన సుఖభోగాల్లో దేవుడు జయమిచ్చునుగాక. చెడు స్నేహాల విషయంలో జయమిచ్చునుగాక. అపవిత్రపు కోరికలను జయించే కృప దయగల దేవుడు మన ఒక్కొక్కరికి దయచేయనట్లుగా చప్పట్లు కొట్టే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. వద్దు వద్దు, జీవితంలో ఎలాంటి వాటిని రానివ్వద్దు. ఏమి రానివ్వద్దు? నంబర్ 1 బేటలు రానివ్వద్దు. రెండవది భయం రానివ్వద్దు, ఒత్తిడిలో నిలవబడు. మూడవది ఇప్పటి వరకు చదువుకున్నాం, ఓనో వద్దు, దృష్టిని కాపాడుకో, దృష్టిని కాపాడుకో. నాలుగవది అద్భుతమైనది. అలా దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని వదిలిపెట్టకుండా ఉండాలంటే నువ్వు పనిచేస్తున్న పని యొక్క గొప్పతనం నీకు తెలిసి ఉండాలి. చూడండి ఆ మాట, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాలు. అలాగే నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం కూడా నాతో కలిసి చెప్పండి అందరూ. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి నీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. అందరు నా వైపు చూడండి. నేను చేయు పని అనండి, అనండి, అనండి. నేను చేయు పని గొప్పది. అంటే తాను చేసే పని ఎలాంటిదని గ్రహించాడు? తాను చేసే పని ఎలాంటిదో గ్రహించాడు గనుక ఒక మాట చిన్నపిల్లల ముందు ఒక 100 రూపాయలు వినండి, 100 రూపాయలు పెట్టాం, చాక్లెట్ పెట్టాం, ఒకే చాక్లెట్, అది కూడా రూపాయి. ఈ రెండిట్లో ఏది కావాలంటే పిల్లోడు ఏది తీసుకుంటాడు? అదే మీరైతే అట్లా కాదు. ఇంకోసారి అడుగుతా, ఇక్కడ 100 కోట్లు పెట్టాడు, 100 కోట్లు పెట్టాం, 100 కోట్లు పెట్టాం, ఎంత అన్నేడ చూస్తున్నాడంటే ముందు పెట్టనా, ఆ తర్వాత ప్రశ్న అడగండి. రైట్, వినండి. రైట్, వెంకటేశనా 100 కోట్లు పెట్టాం ఇక్కడ, ఆ ప్రక్కనే క్యాడ్బరీ చాక్లెట్ పెట్టాం. చిన్నపిల్లోడిని పిలిచి, రే చిన్నోడా నీకేది కావాలో తీసుకోరా అంటే ఆ చిన్నపిల్లోడి చెయ్యి ఎక్కడికి పోద్ది? కృపన్న అదే మీ చెయ్యి అయితే
అదొక ప్రశ్న అన్న. క్యాడ్బరీ చాక్లెట్ మొహమే చూడను. 100 కోట్లుంటే ఎన్ని క్యాడ్బరీ చాక్లెట్లు తీసుకోవచ్చో విన్నారా? ఎందుకు నీ చెయ్యి 100 కోట్ల వైపు వెళ్ళింది? అది ఎంత గొప్పదో నీకు తెలిసింది గనుక. దైవజనమా, నువ్వు చేసే పని ఎంత గొప్పదో అది నువ్వు గ్రహిస్తే నీ దృష్టి దేవునిలో నుంచి పొరపాటున తొలగిపోదు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. 4వ అధ్యాయంలో కూడా అంటాడు. 4వ అధ్యాయం 19వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పండి. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని, అందరూ పని మిక్కిలి గొప్పది అనండి పెద్దగా. ఏది గమనించండి బిడ్డలారా, నువ్వు చదివే చదువు అది ఎంత గొప్పదో నీకు అర్థమైతే చేస్తున్న పనిని వదిలిపెట్టి ప్రక్కన సెల్ ఫోన్ పెట్టుకొని సెల్ ఫోన్తో ఆడుకుంటా పుస్తకాన్ని చదవు. నీ చేతిలో ఉన్న పుస్తకమే రేపు నేను శిఖరాల మీద కూర్చోబెట్టబోతుంది. అది ఎంత గొప్పదో నీకు అర్థమైతే పుస్తకాలు ప్రక్కన పెట్టి ఆటాడుకోవటానికి క్రికెట్ బ్యాట్ తీసుకొని మైదానానికి వెళ్ళవు. ఓనో మైదానానికి వెళ్ళవు. నా చేతిలో ఉన్న ఈ పుస్తకం రేపు నన్ను శిఖరాల మీద కూర్చోబెట్టబోతుంది, అధికారిగా నిలవబెట్టబోతుంది, దేశాన్ని శాసించే ఒక నాయకుడిగా నిలవబెట్టబోతుంది. అది నీకు తెలిస్తే, నీ చేతిలో ఉన్న పుస్తకం విలువ నీకు తెలిస్తే సర్వశక్తులొడ్డి కష్టపడి చదువుకోవటం ప్రారంభిస్తావు. నీ చేతిలో ఉన్న పుస్తకం విలువ తెలియకపోతే ఆ పుస్తకాల మధ్యలో సెల్ ఫోన్ పెట్టుకొని అమ్మా నాన్న లేనప్పుడేమో సెల్ ఫోన్తో ఆడుకుంటా, అమ్మా నాన్న రావటంతో పేజీ మార్చి ఆ సెల్ ఫోన్ దాచిపెట్టి 2 1 2, 2 2 4, 2 3 6, ఒరే 10వ తరగతి వచ్చిన తర్వాత కూడా 2 ఎక్కవేంటిరా? అప్పుడు ఇట్లా అని a+b² = a² + b² + c². సి ఉంటుందని పాపం తల్లికి తెలియదుగా. బాబోయ్ మా ఓడు a+bకి మళ్ళీ సి కూడా కనిపెట్టాడు. ఈడు అనుకుంటాడు అబ్బాబ్బాబ్బాబ్బా మా అమ్మను భలే బురుడి కొట్టించా. ఈ పిచ్చోడికి తెలియదు వీడు తన్ను తాను బురుడి కొట్టించుకుంటున్నాడు. ఈ పిచ్చోడికి తెలియదు నేను అమ్మా నాన్నను మోసం చేశా, అబ్బా నా మోసాన్ని పసిగట్టలేకపోయా, అబ్బో నేను మహా తెలివి కలిగినోని. ఈ పిచ్చోడికి తెలియదు వాడు మోసం చేసేది అమ్మా నాన్నను కాదు, వాడి బ్రతుకును వాడే మోసం చేసుకుంటూ ఉన్నాడు. గత శుక్రవారం ఒక చోట హౌస్ డెడికేషన్ జరిగింది. ఆ తండ్రి పేద తండ్రి, అనేక ప్రాంతాలు తిరిగి మెకానిక్ వర్క్ చేసేవాడు. నెలంతా కష్టపడి సంపాదిస్తే నెలకొచ్చి హార్డ్లీ ఓ 8,000 10,000 కష్టపడి పిల్లలను చదివించుకున్నాడు. అద్భుతం తెలుసా, ఆ తండ్రి కష్టార్జితంతో ఓ చిన్న రేకులు కొనుక్కుంటే కొడుకులిద్దరూ ప్రయోజకులయ్యారు. కొడుకులిద్దరి కష్టంతో ఓ చక్కటి G+1 బిల్డింగ్ కట్టి వాళ్ళ తండ్రికి తల్లికి ఈ యవ్వన బిడ్డలిద్దరూ కానుకగా ఇచ్చారు. తండ్రి కష్టపడి సంపాదిస్తే నెలకొచ్చి 10,000. ఈ కొడుకులిద్దరూ కష్టపడి నెలకొచ్చి 3 లక్షలు సంపాదించే స్థితిమంతులుగా దేవుడు ఆ బిడ్డలను ఆశీర్వదించాడు. మన యవ్వన బిడ్డలు చాలామంది వచ్చారు. నెలకొచ్చి 3 లక్షలు సంపాదించగలిగే స్థితిమంతులుగా దేవుడు ఆ బిడ్డలను నిలవబెట్టాడు. ఆ తమ్ముడు సాక్ష్యం చెప్తూ అన్నా ఓ రోజు మన చర్చిలో యవనస్తుల సదస్సుకు వచ్చా. యవనస్తుల సదస్సులో మీరు చెప్పిన వాక్యం చేత నేను పట్టబడ్డా. ఆ రోజుల్లో ఏలూరులో మీరు ఉన్నప్పుడు మీరు ఎలా చదువుకున్నారో, మీరు చదువుకున్న విధానాన్ని మీ నాన్నగారు కళ్ళతో చూసి ఎలా తండ్రి సంతోషించాడో, ఓహో నేను కూడా ఇలా చదువుకుంటే గొప్ప ప్రయోజకుని అవుతాను. యవనస్తుల సదస్సులో వాక్యం చేత పట్టబడి, అప్పటి వరకు చదువు పట్ల నాకు అంత ఆసక్తి ఉండేది కాదు, ఆర్డినరీ స్టూడెంట్ని. ఆ యవనస్తుల సదస్సులో వాక్యం విని కష్టపడి చదువుకోవటం ప్రారంభించా. దేవుని కృప, ఆ పేద ఇంటిలో నుండి ఆ బిడ్డ కష్టపడి చదువుకొని చార్టెడ్ అకౌంట్గా CAగా ముంబైలో గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు. ఆ యవ్వన బిడ్డ ముంబైలో గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు. ఆ బిడ్డ చెప్తూ అన్నయ్య నా సంవత్సర ప్యాకేజ్ 22 లక్షలు అంటే నెలకొచ్చి ఇంచుమించు 2 లక్షలు, ఇంచుమించు 2 లక్షలు చేతి.
10,000 రూపాయల జీతగాడి తండ్రి ఏంటి, ఆ పేద తండ్రి కడుపున నెలకొచ్చి 2 లక్షల రూపాయలు సంపాదించగలిగే ఒక సిఐగా నేనంట. ఆ బిడ్డ వయసు ఎంత ఉంటుందో తెలుసా? మహా ఉంటే ఎఫ్ఎఫ్రా నిలబడి అంత ఎత్తుకొని ఉండడం. సామేలన్నా మీరు వచ్చారు కదా, అంత ఎత్తుకొని ఉండడం, అంత ఏజ్ ఇంకా చిన్నోడు. మేబీ నాకు తెలిసి 23-24 సంవత్సరాలు. 23-24 సంవత్సరాలకే ఆ స్థాయికి వెళ్ళాడంటే 50వ సంవత్సరం వచ్చేసరికి మన జగన్మోహన్ రెడ్డి గారి సీఏ ఉన్నారు కదా, ఏం పేరు ఆయన పేరు? మీకు తెలియని రాజకీయాల ఆ స్థాయికి వెళ్తాడు. ఎందుకో తాను చేస్తున్న పని యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి. దైవజనమ, ఈరోజు కూర్చొని మన వాక్యం వింటున్నామే, వాక్యాన్ని ఎప్పుడు నువ్వు శ్రద్ధగా వినగలుగుతావో తెలుసా? నువ్వు కూర్చొని వింటున్న ఈ వాక్యం రేపు నేను పరలోకంలో నిలవబెట్టగలుగుతుంది. లేఖనముల యందు నిత్య జీవము కలదని మీకు తెలియదా? అవును, ఈ లేఖనం రేపు పరలోక రాజ్యంలో నిన్ను కూర్చోబెట్టింది. ఆ పుస్తక జ్ఞానం అధికారుల ముందు కూర్చోబెడితే దేవుని వాక్యపు జ్ఞానం సాక్షాత్తు దేవుని ఎదుటే నిన్ను నిలవబెడుతుంది. ప్రార్థన యొక్క నీ విలువ నీకు తెలిస్తే మొక్కుబడిగా ప్రార్థన చేయు, పెదాలతో ప్రార్థన చేయు. ప్రార్థన ఎంత గొప్పది! ప్రపంచాన్ని దేవుని హస్తం కదిలిస్తూ ఉంటే ఆ దేవుని హస్తాన్ని కదిలించేది నీ ప్రార్థన. ప్రపంచాన్ని దేవుని హస్తం కదిలిస్తూ ఉంది. భూమి ఆకాశాలను దేవుని హస్తం కదిలిస్తూ ఉంది. ఈ ప్రపంచంలో దేవునిని కదిలించగలిగిన శక్తి నీ ప్రార్థనలో ఉంది. ఆ ప్రార్థన ఎంత గొప్పదో నీకు తెలిస్తే, ఉపవాస ప్రార్థనకు రాకుండా ఇంట్లో కడుపు నిండా దీన్ని పండుకోగలుగుతావా? ఆ ప్రార్థన యొక్క గొప్పతనం నీకు తెలిస్తే అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేయకుండా ఉంటావా? ఆ ప్రార్థన యొక్క గొప్పతనం నీకు తెలిస్తే కుటుంబంలో కుటుంబారాధన జరిగించుకోకుండా నిశ్శబ్దంగా ఎలా ఉండగలుగుతావు? ఒకవేళ ప్రార్థన చేసినా మొక్కుబడిగా నువ్వు ప్రార్థన చేయవు. ఎందుకో తెలుసా? ఆ ప్రార్థన యొక్క గొప్పతనం నీకు తెలుసు కనుక. చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్పు. పౌలు గారు అంటాడు ఫిలిప్పీ సంగమా, భయముతోను అనండి, నోరు తెరిచి చెప్పాలి, మీకు తెలిసిన మాటే కాబట్టి ఆపాను. భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కాపాడుకొనండి. హెబ్రీ పత్రికలో అంటాడు ఇంత గొప్ప రక్షణ అనండి. ఏంటి? దేవుడు మనకిచ్చిన రక్షణ గొప్పదా? గొప్పదే కాదు, ఏమన్నాడు? ఇంత గొప్ప రక్షణ అన్నాడు. రక్షణ ఇంత గొప్పదా? రక్షణ యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థం కావాలంటే వేగులు వారు చెప్పారు, ఎరుకో మీదకి రాబోతున్నాను, కొద్ది రోజుల్లో ఎరుకోను అగ్నితో కాల్చబోతున్నాం. ఇదిగో రాహాబో, ఈ ఎర్రటి దారం నీకు ఇస్తా ఉన్నా, కిటికీకి జాగ్రత్తగా కట్టుకో. విన్నారా? కిటికీకి జాగ్రత్తగా కట్టుకో. మేము ఎరుకోకు వచ్చినప్పుడు ఎరుకో అంతా తగలబెడతాం, కానీ నిన్ను నీ ఇంటిని కాల్చకుండా నీ ఇల్లు నీవు కాపాడబడినట్లుగా నీ కిటికీకి ఎర్రని దారాన్ని కట్టుకో అన్నారు. చూడండి, రాహాబు ఇంటిని కాపాడింది 100 మంది సెక్యూరిటీ గార్డా, ఎర్రటి దారమా? నేనంట, ఆ తల్లి ఈ ఎర్రటి దారం అంట మా ఇంటిని కాపాడిద్దంట. ఆడు పిచ్చి మాటలు నేను వింటాం. కాకపోతే ఆడు పిచ్చోడైతే ఆడు పిచ్చోడై చెప్తే చెప్పాడు. ఆ మాటలు నేను నమ్మానంటే ఖాళీ పూర్తి చేయండి. నేనెంత పిచ్చిదాన్నో కదా. ఎర్రటి దారం కాపాడిద్దా? ఈ దారం ఏం చేస్తుంది? ఇశ్రాయేలా, ఆ ఎర్రటి దారాన్ని కిటికీ కట్టుకొని, దారం ఉందా? ఊడిపోయిందా? గాలి వచ్చి తగిలి ఆ దారం లూజ్ అయ్యేటట్లుగా అయిపోయిందా? పకడ్బందీగానే ఉందా? గమనించండి, ఇశ్రాయేలీలు ఎరుకోకు వచ్చేదాకా దారాన్ని జాగ్రత్తగా కాపాడుకుంది. అద్భుతం. ఎరుకోలో ఉన్న గృహాలన్నీ నేలమట్టం అయిపోయాయి, అగ్నితో కాల్చబడ్డాయి. ఎరుకో అంతటిలో కాపాడబడిన ఒకే ఒక్క ఇల్లు రాహాబు ఇల్లు. రాహాబు ఇల్లు ఎందుకు కాపాడబడింది? ఎర్రటి దారం యొక్క గొప్పతనాన్ని ఎరిగి జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంది. దైవజనమా, దేవుడు మనకిచ్చిన రక్షణ, బాప్తిస్మం తీసుకున్నావే,
భయముతో వణుకుతో నీ రక్షణను కాపాడుకుంటే, యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు లోకంలో ప్రజలంతా విడవబడితే రక్షణను కాపాడుకునేవారు ఎత్తబడి కృప దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు పొందుకున్న బాప్తిస్మం ఎంత శ్రేష్టమైంది. రేపు పరలోకంలో నేను కూర్చోబెట్టగలిగినంత గొప్పదది. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. రైట్, ఆఖరి విషయానికి వచ్చాను. తాను చేస్తున్న పని యొక్క గొప్పతనం ఎరిగాడు. ఒకసారి అందరు నాతో కలిసి చెప్పండి, నేను చేయుచున్న పని మిక్కిలి గొప్పది. మరోసారి, పని మిక్కిలి గొప్పది, ప్రార్థన మిక్కిలి గొప్పది, వాక్య ధ్యానం మిక్కిలి గొప్పది, ప్రభువుని ఆరాధించే ఆరాధన కార్యక్రమం మిక్కిలి గొప్పది, ఆదివారం సంఘంగా కూడుకొని ప్రభువుని ఆరాధించే ఈ ప్రక్రియ మిక్కిలి గొప్పది. నువ్వు చేసే పని యొక్క గొప్పతనాన్ని ఎరుగు. గొప్పవాడిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. మొదటిసారి కబురు పంపించారు. వినండి, మొదటిసారి కబురు పంపిస్తే పరిగెత్తుకుంటా వచ్చాడా? రాలేదా? రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అనండి. ఒకసారి ఎన్నిసార్లు పంపించాడు? 4 సార్లు ఒకటే సమాధానం. నెహెమ్యా దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటో తెలుసా? ప్రభు నాతో మాట్లాడాడు ఈ వాక్యం ద్వారా. అంటే మొదటి 4 విషయాల్లో మాట్లాడలేదా అని అంటే, నేనంత 100కు 100 రూపాయలు నీతిమంతుడు నేను చెప్పడానికి కాదు. పై 4 నా దగ్గర అవకాశం లేదన్నట్లుగా నాకు అనిపించింది. కానీ 5వ దాని దగ్గరికి వచ్చేసరికి నా అంత నంబర్ 1 మొకవాటస్తుడు భూమి మీద ఉండడేమో. నేను చాలా మొకవాటస్తుని. ఎదుటోడిని నొప్పించకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తా. విన్నారు ఈ మాట? ఎదుటోడిని నొప్పించకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తా. ఈ మాట అంటే వీళ్ళు బాధపడతారేమో, ఈ మాట అంటే వీళ్ళు నొచ్చుకుంటారేమో, అది వాక్యానికి భిన్నమైనదైనా డైరెక్ట్గా అంటే ఇబ్బంది పడతారేమో అని చాలా మొకవాటం కలిగినండి. మీరు నన్ను చూసి అన్న ఇంత గట్టిగా వాక్యం చెప్తాడంటే మనిషి బాగా ఆగుతాంలే. వద్దులే, నీకు ఒక నమస్కారం. నేను చాలా మెతకోండి, మొకవాటం చాలా ఎక్కువ. నెహెమ్యా స్థానంలో కనుక నేనుంటే మొదటిసారి రాను అనేవాడిని. రెండోసారి వస్తే రానా బాయ్, మూడోసారి వచ్చి అడిగితే రానని చెప్పే కదయ్యా, మళ్ళీ ఎందుకు అడుగుతావు? 4వసారి వచ్చి అడిగితే వస్తున్నానులే పద. ఇది నా బ్యాచ్, నేను ఒప్పుకుంటా. కానీ సేవకురాలు ఉంది చూసారా, నెహెమ్యాని మొదటిసారి వద్దానంటే 100 సార్లు వచ్చినా అనండి, 100 సార్లు వచ్చినా ఇక మొదటిసారి మాటే నేను బెండ్ అయిపోతా. నేను చాలా మెతక మనిషిని. పైకి చాలా గాంభీర్యంగా కనపడినట్లుగా అని అనిపిస్తుంది. కానీ నా జీవితంలో ఏదైనా కొన్ని ఫెయిల్యూర్స్ జరిగినాయంటే ఆ మెతక ధోరణి, మోమాటానికి పోవటాన్ని బట్టే కొన్ని నష్టాలు నా బ్రతుకులు ఎదురయ్యాయి. ప్రధాన యాజకుడి గూర్చి మాట్లాడేటప్పుడు ఈరోజు దేవుడి 2 వాక్యాల ద్వారా నాతో మాట్లాడాడు. ప్రధాన యాజకుడి న్యాయ విధాన పథకం, న్యాయమే, కృపే. ఈ 2 సమపాళ్లలో ఉండాలి. నా దగ్గరికి వచ్చేసరికి న్యాయం కంటే కృప ఎక్కువ. 70% కృప ఉంటే 30% న్యాయం. దేవుడు అంటాడు ఓడిపోతావు. 50% కృప, 50% న్యాయం. ఈ బ్యాలెన్స్ లేకపోతే ఓడిపోతావు. నేను నంబర్ 1 మొకవాటొస్తుంది. ఈ మాట అంటే నొచ్చుకుంటారేమో గమనించండి. మీలో ఎవరైనా మీరు మొకవాటస్తులా, మీరు ఏమనరా, మరి పలానా రోజు నన్ను అన్నారు కదా అని మీరు ఎవరైనా సీరియస్గా చూస్తే, ఆ మాట అనక మునుపు ఎన్ని నెలలు బెగబట్టానో దేవుడికి తెలుసు, నాకు తెలుసు. నా మాట అర్థమైందా? ఇక ఓర్చుకోలేక వీడు ట్రాక్ తప్పిపోతున్నాడు, మనం సెట్ చేయకపోతే సంఘం పాడైపోతుంది
బెగబట్టి వద్దని నన్ను నేను నొప్పించుకుంటా, కానీ సాధ్యమంత వరకు నొప్పించను. అన్నా నన్ను నొప్పించారు కదా అని మీలో ఎవరైనా అంటే, అనయ్య దాని అర్థం ఏంటో తెలుసా? ఓ 2 సంవత్సరాల పాటు ఓర్చుకొని ఉంటాను అనయ్య నిన్ను. అనయ్య ఇర్మియా అన్న తొందరపాటు కలిగినోడు కదా అన్నయ్య, ఆవేశంగా మాట్లాడేవాడు కాదు అన్నయ్య. ఒక మాట అన్నాను అంటే దాన్ని వెనక ఓర్చుకొని ఇక మొత్తం సంఘం దారి తప్పే పరిస్థితి ఉంది అన్న స్థితిలో అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నెహెమ్యాను చూడు, పని వదిలిపెట్టి రా అన్నారు, రాలేను అన్నాడు. రెండోసారి దీని అర్థం ఏంటో తెలుసా? విశ్వాస విషయంలో దేవుని బిడ్డలకు మోమాటం ఉండకూడదు, మోమాటం వద్దు. ముఖానే ఎదుటోడు నొచ్చుకుంటాడా, సంతోషపడతాడా అప్రస్తుతం. కొన్ని సందర్భాలలో ముఖానే నో అని చెప్పటం నేర్చుకోవాలి. అనండి, చెప్పరే, చెప్పండి అమ్మా, నా వైపు చూసి చెప్పాలి, పెద్దగా చెప్పండి. మీ భర్త లేనప్పుడు మధ్యాహ్నం ఎవడో చర్చికి వచ్చేవాడో లేకపోతే పనికి మాలినోడో దూర బంధువో మీ భర్త లేనప్పుడే మీ ఇంటికి వస్తాడు. రావటంతో రండి సోఫాలో కూర్చోండి, టీలు తింటారా, టిఫిన్లు తాగుతారా, మా సారు సాయంత్రం వస్తాడు, 2 రోజుల దాకా రాడు, పర్వాలేదు మా ఇంట్లో ఉండొచ్చండి, బెడ్రూమ్ వాడుకోండి. మోవాటానికి పో, నీ బ్రతుకు బుగ్గిపాలు కాకపోతే నన్ను అడుగు. ఏం చేయాలి? నిర్ముఖమాటంగా ఆ గడప దగ్గరే, బ్రదర్ లేడు. ఒకవేళ ఇంట్లో ఏదైనా పని ఉంటే బ్రదర్ ఉన్నప్పుడు రా, ఇంకోసారి బ్రదర్ లేని సమయంలో నా ఇంటికి రావద్దు, ముఖానే చెప్పు. ముఖాన్ని అట్లా చెప్తే వాళ్ళు నొచ్చుకుంటారు కదన్నా. గమనించి, వాళ్ళు నొచ్చుకుంటారని నువ్వు ముఖవాటానికి పోతే ఆ తర్వాత నీ కుటుంబం నొచ్చుకునే ప్రమాదం ఉంటుంది, జాగ్రత్త. గొప్ప భక్తుడు మోషే గారు, పరిశుద్ధాత్మ పూర్ణుడు, LICలో పనిచేసేవాడు. ఆదివారపు ఆరాధనకు వచ్చాడంటే ఇక ప్రారంభపు ప్రార్థన మొదలుకొని ముగింపు వరకు ఆత్మలో తన్మయుడవుతాడు, చెమట గారుతుంది. ఆ రోజుల్లో రేకుల షెడ్ చర్చ్ అది. ఆరాధన ప్రారంభించారంటే ఆరాధన ముగింపుకు వచ్చేసరికి ఆయన వేసుకున్న బనియన్ పిండితే పావు బకెట్ నీళ్లు వస్తాయి. ఇక్కడ చాలామందికి తెలుసు, అంతొక పారాధికుడు. ప్రారంభపు పాట మొదలుకొని ముగింపు వరకు భాషలతో అనర్గళంగా మాట్లాడుతూ దేవుని స్తుతిస్తాడు. LICలో పనిచేసేటప్పుడు తన కోవర్కర్స్ వాళ్ళు లోన్ తీసుకోవటానికి ఈయన షూరిటీ అడిగారట. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మ చెప్తుందట, మోజెస్ నువ్వు నిర్ముఖమాటంగా వద్దు అని చెప్పు. ఒకవేళ పొరపాటున వాళ్ళకు పూచీకత్తుగా నువ్వు సంతకం పెట్టావంటే రేపు ప్రమాదంలో చిక్కుకుంటావు. దేవుని ఆత్మ స్పష్టంగా మాట్లాడుతుందట. దేవుని ఆత్మ మాట్లాడినా ముఖమాటం అనేది ఒకటి ఉంటుంది కదా, బాధపడతారేమో, తోటి ఉద్యోగస్తులు కదా అని చెప్పి ఏమంటారు దాన్ని, చెప్పాలి గట్టిగా. ఇద్దరికి షూరిటీ 50 లక్షల రూపాయలకి షూరిటీ పెట్టారట. లోన్ వచ్చినంతసేపు బాగున్నారు, లోన్ శాంక్షన్ అయింది, ఆ ఇద్దరు మాయమైపోయారు. 50 లక్షల రూపాయల అప్పు మోజెస్ గారి మీద పడింది. ఏడ్చాడు. దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళి అలాగ అడగలేడు. ఎందుకు? నేను వద్దని చెప్పే కదా నాయన, నో అని చెప్పు అని అన్నా కదా, నీ చేతులారా నువ్వు చేసుకుంది కదా. అయినా ఏడ్చి దేవుని దగ్గర బ్రతిమలాడుకునేవాడు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక అల్లాడిపోతూ టెన్షన్ పెరిగిపోయి భయంకరంగా అల్లాడిపోతున్న దినాల్లో ఓ రోజు ప్రొద్దున్నే డ్యూటీకి వెళ్దామని ప్రార్థన గదిలో మోకరించాడు. 7:30కి 8:30కి ప్రార్థనలో నుంచి బయటకు వస్తాడు. 9 రాలా, 9:30 రాలా. అరే డ్యూటీ టైం అవుతుంది, నాన్న డ్రెస్అప్ అయ్యారు, ఉద్యోగానికి వెళ్తానని బయలుదేరారు, ప్రార్థన గదిలోకి వెళ్ళి గంటలోపు వస్తారు, ఇంకా రాలేదేంటి? 9:30కి వచ్చి తలుపు తీస్తే మోకాళ్ళ మీదే చచ్చిపోయి ఉన్నాడు తండ్రి. ఆత్మహత్య చేసుకొని కాదు, ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆలోచించి హార్ట్ ఫెయిల్ అయ్యి హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు. ఎందుకు? మోమాటం. కొంతమంది ఉద్యోగ స్థలంలో నీతో చెలిమి చేయడానికి ప్రయత్నం చేస్తారు,
చిన్నప్పుడు ఒక మాట అనేవాళ్ళు, ఏమనేవాళ్ళు తెలుసా? మంచి స్నేహాన్ని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి, చెడ్డ స్నేహాన్ని 10 రూపాయల. మరి అది గట్టిగా చెప్పాలి. మంచి స్నేహాన్ని 10 రూపాయలు పెట్టి కొనుక్కో, చెడ్డ స్నేహాన్ని 100 రూపాయలు పెట్టి వదిలించుకో. అంటే విశ్వాస విషయంలో మోమాటం మనకు ఉండకూడదు.